ఇక మన సంగతి అంటావా? ఆ దేవుడే నిర్ణయిస్తాడు. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అదిరిపోయింది ఫ్రేమ్. ఆహా సూపర్. ఆహా సూపర్, అదిరిపోయింది అంట. నీ కాబోయే భార్య ముందే ఇలా కనబడుతున్నారే, తను ఎంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించావా? అంత ఆలోచనే ఉంటే నాకింత బాధ ఎందుకండి? బాధపడుకునేషా, ఇదంతా ఈ చామంతి పని. నీ ప్రీ వెడ్డింగ్ వేడుకని ప్రశాంతంగా జరగనివ్వకూడదని ఇదిలా చేసింది. రోజమ్మగారు, తెలియకుండా మాట్లాడకండి. ఇంకా ఏం తెలుసుకోవాలి? నీ చీప్ బుద్ధి కనబడ్డాక కూడా ఇంకా కొత్తగా ఏం తెలుసుకోమంటావు? నీకే సరైన బుద్ధి లేదు. నువ్వు నామినేషన్ వేసేసి గెలిచేసి నీలాంటి వాళ్ళకి న్యాయం చేసేద్దాం అనుకుంటున్నావు. ఇదే వాళ్ళకి నేర్పిస్తావా? డబ్బున్న వాళ్ళని ఎలా పడేయాలో, పెళ్లి కుదిరిన వాళ్ళని కూడా ఎలా విడదీయాలో వాళ్ళకు చెప్పి నీలా తయారు చేస్తావా? నీ దృష్టిలో సమానత్వం అంటే ఇలా చేసి సమానం అయిపోవడమా? తెలిసింది. ఇలా మాట్లాడితే నేను నామినేషన్ వెనక్కి తీసుకుంటాననుకుంటున్నారా? ఇలా చేస్తే ఊరుకుంటామనుకుంటున్నావా? మీరంతా అనుకుంటున్నట్టుగా ఏమీ జరగలేదు. ప్రేమ్, నువ్వు ఎప్పుడు అనేది ఈ మాటేగా? ఆ మాటేగా నిజమవుతూ వస్తుంది. అదొదిలే, ఇందులో నిజమేంటో చెప్పు. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో చెప్పు. చెప్తాను. నాకేమన్నా భయమా? కాఫీ కావాలని వస్తుంటే దేవుడికి మాల వేస్తూ చామంతి కనిపించింది. కాఫీ తననే అడిగాను. మాల వేసి తీసుకొస్తాను బాబుగారు అంది. అంతలో వాడొచ్చి అరిచాడు. ఆ అరుపుకి చామంతి ఉలిక్కిపడి తిరిగింది, జారింది, మాల ఎగిరి పడింది. ఇక్కడ తప్పు ఎవరిది? ఆ అరిచినోడిది. వాడు పెళ్లి కూతురు చామంతి అనుకొని ఫోటో తీస్తుంటే ఆ తప్పు చామంతిదా? చామంతిని కొట్టి తప్పు చేసింది మీరే అమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ తప్పు ఎవరిది?
అసలు దీన్నిక్కడ ఉంచడమే తప్పురా. అమ్మా మీ నాన్న వల్ల తప్పడం లేదు. ఇంకొకసారి ఇలాంటివి చూస్తే మాత్రం తప్పు ఎవరిదైనా శిక్ష నీకే చామంతి. అది అది గుర్తుపెట్టుకో. కాటుక తీసి నా అరికాల్లో పెట్టు. ఎందుకంటే నీ కళ్ళన్నీ నా మీదే పడుతున్నాయని అర్థమవుతుంది. అందుకు పెట్టి అవతల వెయిటింగ్. పద ప్రియ పద. పని మనిషి పదా.